మన 30 ఏళ్ళకి ఒక్కసారి ఎమ్మెల్యేగా అయ్యా అంబాటి రాంబాబు గారు వచ్చి ఏమో మాట్లాడుతున్నారు, కొంచెం చూడండప్పా. మేము ఇది కొత్త, ఇది మాకు అసెంబ్లీకి వెళ్ళొచ్చు కదా మొట్టమొదటి చెప్పాం కదా. అపోజిషన్ లీడర్గా మాకు ఇవ్వకపోతే మేము అసెంబ్లీకి రామని చెప్పాం. ఎప్పటికీ రాము, బయట తెలుసుకుంటాం. దీన్ని మళ్ళా ఏదో అసెంబ్లీ ప్రారంభమయ్యే ముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు, లేకపోతే స్పీకర్ గారు మాట్లాడతారు, పని పాట లేకుండా మాట్లాడతారు తప్ప మేము నిజంగా రావాలంటే అపోజిషన్ ఇవ్వమనండి, వస్తాం. ఏముంది దానిలో? ఇవ్వచ్చు కదా మరి. దానికి దమ్ముంటే అది ఇవ్వచ్చుగా. దమ్ముంటే రండి అని అంటాం బదులు దమ్ముంటే ఇవ్వచ్చు కదా మీరు. అపోజిషన్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారిని అది మాత్రం ఇవ్వరంట, మీరు రావాలంట. వస్తే ఏం జరిగిద్దో మాకు అసలు మాట్లాడతారు మీరు. బయట మాట్లాడి మీ పేపర్లన్నీ వేసుకుని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 దీనిలోనే కొట్టు అద్భుతం అమోఘం అంటారు. అమరావతి దోపిడీ గురించి రాసిన లేడు. ఇంత దోపిడీ జరుగుతారు. చూసారా, ఆయన నిజాలు ఒప్పుకుంటున్నారు. వస్తే మీరు మాతో మాట్లాడిస్తారా? వాళ్ళు చేసిన స్కాములకి బొక్కలకి అన్ని లెక్కలు అడుగుతారు కదా. సో దాన్ని ఇంకా వాళ్ళు రావట్లేదంట. తర్వాత మేము రాలేము అంటున్నారు. ఇంక మీరు రారు, అంతే, మీ కథ ముగిసిపోయింది అంతే. ఇంక మీరు అసెంబ్లీ మెట్లెక్కే యోగ్యత అర్హత కూడా మీకు ఇంకా లేదు. ఇంకొకటి, అపోజిషన్ పార్టీ ఎలా ఇస్తారండి? మీకు 11 సీట్లు పెట్టుకున్నారు, దానికి అర్హత కూడా లేదు మీకు. ఎందుకు ఇస్తారు? ఓకే, వెళ్ళండి అసెంబ్లీకి వెళ్ళి మేము ఇంత అభివృద్ధి చేశాము, మీరేం అభివృద్ధి చేశారు అని మీరు అక్కడ అడగండి. అడిగే దమ్ము ధైర్యం లేకుండా మీ పేపర్లు, మీ సాక్షితో, మీడియాలతో బయట పెట్టుకొని మాట్లాడుతున్నారు అంతే. మీరు ఏమన్నా నిజాన్ని మాట్లాడడానికి దమ్ము ధైర్యము ఉండాలి. అది వాళ్ళకు ఉంది, మీకుందా దమ్ము ధైర్యము? మీకు దమ్ము ధైర్యము ఉంటే అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీకి వెళ్ళి నిలదీయండి.